హాయ్ అండి. వెల్కమ్ టు శ్రావి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను ఈరోజు మీ ముందుకి ఒక కొత్త ప్యాటర్న్‌ని తీసుకొచ్చాను. అదేంటి అంటే మనం కంప్యూటర్ వర్క్‌ని జనరల్‌గా చూస్తూనే ఉంటాము. సో, ఇప్పుడు నేను కంప్యూటర్ వర్క్‌కి నెట్ అటాచ్ చేసి ఎలా డిజైన్ చేయాలో నేను మీకు చూపిస్తున్నాను. ఇంతకుముందు మగ్గం వర్క్‌లో మనం నెట్ అటాచ్ చేసి డిజైన్ చేయడం అనేది చాలా వెరైటీస్ చూసుంటాము. సో, కంప్యూటర్ వర్క్‌లో డిజైన్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైమ్ అండి. అండ్ నేనెలా అటాచ్ చేశాను, దానికి ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యాను, నేను ఆ బ్లౌజుని డిజైన్ చేయడానికి ఎంత సిట్యుయేషన్స్ ఫేస్ చేశాననేది అది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఏంటి అంటే మనం కంప్యూటర్ వర్క్‌లో మనం ఇన్‌పుట్ ఏదిస్తే అవుట్‌పుట్ అదిస్తుందండి. సో, మనం కంప్యూటర్ వర్క్‌కి అంటే డిఫరెంట్‌గా ఏం నెట్ అటాచ్ నెట్‌కి వాటికి డిఫరెంట్‌గా ఏమి ఉండదు. మనం మాన్యువల్‌గా వర్క్ చేసుకోవడమే. కాకపోతే చిన్న చిన్న ఐడియాస్ అన్నమాట. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి. అదేంటి అంటే మనం వర్క్ చేసేటప్పుడు నెట్ ఎక్కడ పెట్టాలి? అక్కడ ఎలా ఎప్పుడు వర్క్ ఆపాలి? ఎప్పుడు వర్క్ ఆప్ లైక్ దానికి ఎలా అటాచ్ చేయాలని చిన్న చిన్నవి తెలిసిపోతే చాలండి. ఇలాంటివి చాలా రకాలుగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో, నేనొచ్చేసి ఇప్పుడు ఈ బ్లౌజ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్‌ని నేను క్రియేట్ చేసుకున్నాను. అది ఎలా అంటే ఫస్ట్ నేను ఫ్రేమ్ పైన నెట్ తీసుకున్నానండి. నెట్ తీసుకున్న తర్వాత దానికి నేను ఫ్యూజింగ్ ఇచ్చాను. ఫ్యూజింగ్ పెట్టేసి తర్వాత మళ్ళీ కాటన్ సిల్క్ పెట్టాను. ఎందుకు అంటే మనం బ్లౌజ్ అంటే ఎక్కడి నుంచయితే మనకు నెట్ కనిపిస్తుందో అక్కడ కట్ చేసేటప్పుడు కింద ఉన్న నెట్ డిస్టర్బ్ అవ్వకూడదు కదండీ! నెట్ డిస్టర్బ్ అయిందంటే మొత్తం టోటల్ బ్లౌజ్ అంతా కొలాప్స్ అయిపోతుంది. వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో, అందుకే నేను కొంచెం కింద నెట్ వాడి దాని మధ్యలో ఫ్యూజింగ్ పేపర్ పెట్టాను. దాని పైన కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చాను. దాని పైన ఫస్ట్ నేను ఏదైతే కాటన్ సిల్క్ పైన వర్క్ అవుతుందో అదంతా ఫినిష్ చేసుకున్నాను. మధ్యలో మిడిల్ వర్క్ ఏదైతే ఉందో అది ఫస్ట్ నేను హైడ్ చేసుకున్నాననమాట. హైడ్ చేసి లాస్ట్‌లో మనకి కాటన్ సిల్క్ పైన వచ్చే వర్క్ అంతా నేను మొత్తం ఫినిష్ చేసుకొని తర్వాత మధ్యలో ఏదైతే వర్క్ ఉందో నేను జరీతో వేశాను. ఆ వర్కొచ్చేసి నేను లాస్ట్‌లో వేశాను. అండ్ ఇక్కడ మీకొక డౌట్ రావచ్చు. మనం నెట్‌కి, దీనికి మనం రెండిటికి కాటన్ సిల్క్‌కి రెండిటికి అటాచ్ చేస్తున్నాం కదా! సో, కట్ చేస్తున్నాం కూడా. ఆ దారాలనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా! అనేసి. అలాంటిదేం పెట్టుకోకండి. దానికి గూడా మనకి డిజైనర్స్ ఏంటి అంటే మనకి ఒక బార్డర్ ఇచ్చారు. సో, ఆ బార్డర్‌తోని మనం కవర్ చేసుకోవచ్చు. సో, ఓవరాల్‌గా మనం డిజైన్ చేసిన తర్వాత మిడిల్‌లో వర్క్ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్‌తో వస్తుందో. సో, ఇలా మనం జరీ ఇచ్చాము మిడిల్ అంతా. నాకు జరీ ఇవ్వాలనిపించింది. మనం వేరే కలర్స్ అయినా వేసుకోవచ్చు. థ్రెడ్స్‌తో అయినా వేసుకోవచ్చు. అది డిపెండ్స్ ఆన్ యువర్ శారీ అండి. దాంతో ఉంటుంది. సో, ఈ క్రియేటివిటీ ఎలా ఉందో, ఈ బ్లౌజ్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ వల్ల మాకొక బూస్ట్ లాగా ఉంటుంది. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం నా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, మనం ఈ పేజ్ నేను కొత్తగా మళ్ళీ ఇంకొకటి బిజినెస్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆహ్, నా బ్యాంగిల్స్ క్రియేషన్స్ నా శ్రావి క్రియేషన్స్‌లో బ్యాంగిల్స్ మేకింగ్ కూడా ఉంది. సో, నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఇన్‌స్టా పేజ్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, దాన్ని గూడా ఒకసారి చెక్ చేయండి. మీకు ఎలాంటి ఆర్డర్స్ కావాలి అన్నా నేను వాట్సాప్ నంబర్ లింక్ ఇస్తాను. సో, అందులో ఆర్డర్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్.